ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 తన స్వస్థలం చేసుకుంటానని అన్నారు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల దశ మార్చేలా చేస్తానని చెప్పారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారంపూడి. తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నందునే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు. పవన్ పై వాళ్లకు నమ్మకం లేదని, పిఠాపురం ఓటర్లు ఆయన ఓడిస్తారని చెబుతున్నారు ద్వారంపూడి. కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురం చూస్ చేసుకోలేదు. కులాల ఐక్యత అక్కడ ఉండాలి. అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి. అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది. ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ నాకు 3 కళ్ళు నాకు ఇవ్వను. నీ గెలుపుకి నువ్వు ఆలోచించగలదు, మేము చూసుకుంటాం. నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా. ఆ భావన నా గుండెకి తాకింది. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడ వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఎన్నో వస్తుంది అక్కడ. ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు.